రైట్. హైదరాబాద్ లో ఏడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సిరిసాగర్ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. అయితే 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి హైదరాబాద్ మొత్తం కూడా అతలాకుతలమైపోయింది. మరో 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే వెల్లడించింది. అయితే ఒక మోస్తారు వర్షం పడడంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి. అదేవిధంగా హుస్సేన్ సాగర్ కూడా పూర్తిగా నిండుకుండలా ఉన్నది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న వారిని అందరినీ కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే మూసీ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది. అది కూడా ఈ రోజు లేదా రేపు గేట్లు ఎత్తే అవకాశం ఉండడంతో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారిని కూడా అప్రమత్తం చేశారు. ఏమన్నా అత్యవసరమైతే వెంటనే హైడ్రా కి సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పారు. అయితే వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు హైదరాబాద్ లో కురిసే అవకాశం ఉంటుందని చెప్పడంతో హైడ్రా అలర్ట్ అయిపోయింది. హైడ్రాతో పాటుగా మిగిలిన కొన్ని శాఖలన్నీ కూడా అంటే హైడ్రా, అదేవిధంగా జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్, అదేవిధంగా కొన్ని క్విక్ రెస్పాన్స్ టీమ్స్ వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి, దాంతో పాటుగా ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలలో ఎక్కువగా నీళ్లు ఆగిపోతాయి కాబట్టి అక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ఆయా ప్రాంతాలన్నీ గుర్తించి వెంటనే వాటర్ అన్ని కూడా లాగిన్స్ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి అక్కడ ప్రజలను అప్రమత్తంగా చేయాలి, లేకపోతే కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం తోటి మొత్తం సమన్వయంతో పనిచేయాలని చెప్పేశారు. అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన మొత్తం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉండి కూడా వెంటనే అధికారులందరూ కూడా కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా మరో 2 రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పటికే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా వర్షపాతం దాదాపుగా నమోదవుతుంది. అదేవిధంగా ఇప్పటికే అన్ని ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారిపోయాయి కాబట్టి మరో 2 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు మొదటి వారంలో వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా ఐఎండీ చెప్పింది. కాబట్టి కాకపోతే గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో విదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. దానివల్ల కొంత ప్రజలకు కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయి కాబట్టి ఆ సమయంలో రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కాబట్టి 2 రోజుల పాటు కూడా రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అత్యవసరమైతే తప్ప గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా ముఖ్యంగా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వస్తుంది. వర్షపాతం ఎక్కడ నమోదవుతుంది, ఎన్ని గంటల పాటు అయ్యే అవకాశం ఉంటుంది, అక్కడ అలర్ట్ గా వెంటనే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా సమయంతో పనిచేస్తుందని కూడా వెసులుబాటు అంటే ఆ విధంగా సమాచారం ఇస్తున్నప్పుడు కొంత మనకి ఉపశమనమనే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో అలాంటి పరిస్థితి ఉండకపోతుంది. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వర్షం రాదో తెలియనటువంటి పరిస్థితులు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ఏ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది, ఎప్పుడు కురుస్తుంది అనేది కూడా మనకి ముందే సమాచారం ఇస్తున్న నేపథ్యంలో వెంటనే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఎస్డిఆర్ఎఫ్ కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ, హైడ్రా, మిగిలిన అన్ని అధికారులందరూ కూడా సమయంతో పనిచేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్న పరిస్థితి చూస్తున్నారు. కాబట్టి కొంత మనకు ఉపశమనం అనే చెప్పవచ్చు. కాకపోతే ట్రాఫిక్ సమస్య మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిత్యం ఉంటుంది. ముఖ్యంగా ఐటీ ఏరియాలలో అంటే ఇప్పుడు మనకి మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నాన్క్రామ్ కూడా ఈ ప్రాంతాలలో ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉంటుంది. కాబట్టి అది కూడా వెంటనే ఆయా ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడిస్తే మాత్రం వెంటనే ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా మిగిలిన కొన్ని శాఖలతోటి సమన్వయం చేసుకొని కొంత ట్రాఫిక్ సమస్య లేకుండా వేరే దారిలో మళ్లింపు కూడా చేసే ప్రక్రియ ప్రారంభం చేస్తున్నారు. కాబట్టి కొంత ఉపశమనం అనేది చెప్పవచ్చు. ప్రస్తుతమైతే భారీ వర్షం అయితే లేకపోయినప్పుడు కూడా ఒక మోస్తారు వర్షం మాత్రం కంటిన్యూగా 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తుంది. కాబట్టి జలాశయాలన్నీ కూడా పూర్తిగా అంటే ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండేలా మారిపోయాయి. కాబట్టి రేపు మొత్తం మనకి ఇటు హుస్సేన్ సాగర్ కూడా నిండుకుండేలా మారిపోయింది. అదేవిధంగా కొన్ని లోతట్టు ప్రాంతాలలో పూర్తిగా జలమయమైపోతే ఇబ్బందులు ఉంటే మాత్రం ఖచ్చితంగా హైడ్రాకి మరో సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా మనకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పిన నేపథ్యంలో ఏదేమైనా 2 రోజుల పాటు మరో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి భారీ వర్షపాతం నమోదైనట్టుగా కూడా అత్యధికంగా మనకి 6.8 సెంటీమీటర్ల వర్షపాతం మనకి అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో నమోదైనట్టుగా కూడా వెల్లడించింది. సైదులు వర్షాకాలం వచ్చింది.